తెలుగుదేశం అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. అలాంటి పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు మనమంతా గర్వంగా చెప్పుకోవాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి పదవులు వస్తాయి. పదవులు పొందిన వారంతా పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దామచర్ల మాట్లాడారు. ప్రతిపక్షంలో కంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని దామచర్ల అన్నారు. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూస్తూ మరోవైపు పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ పదవుల ద్వారా గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. పార్టీ కోసం క్రమశిక్షణతో సమయం కేటాయిస్తూ పనిచేసే వారికి పదవులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మీకు పదవులు వస్తే మా అందరికీ వచ్చినట్లేనని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లు పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కేడర్ పనిచేయాలని అన్నారు. సమావేశానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరో పరిశీలకుడు కంచర్ల కోటయ్య మాట్లాడుతూ టీడీపీ సంస్థాగత ఎన్నికలు ఓపెన్గా జరుగుతాయని, ఇలాంటి చరిత్ర ఏ పార్టీకి లేదని అన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మోది వెంకటేశ్వరరావు, వినుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు కొఠారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్, మాలెంపాటి కృష్ణారావు, తెలుగు మహిళా నాయకురాళ్లు నాలం నరసమ్మ, టి అనంతమ్మ తదితరులు ప్రసంగించారు. మన ప్రభుత్వం వచ్చి మనం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిన తర్వాత మనం సంస్థాగత ఎన్నికల్లోకి వచ్చాము. అంటే మన ముందు ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు ప్రజలకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించే నాయకత్వాన్ని మరింత పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది మహిళలు కనపడుతూ ఉంటారు. ఒంగోలు నియోజకవర్గం సుమారుగా నేను ఒక 16-17 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆడవాళ్ళు చాలా ఎక్కువ మందిగా వస్తారు. అది పోరాటం చేయడానికి కానీ, పార్టీలో పనిచేయడానికి కానీ. అదేవిధంగా ఇందాకే జనార్దన్ గారు చెప్తున్నారు, నేను చాలా ముఖ్యమైన వాళ్ళ లిస్ట్ ఇచ్చాను, అవి ఇంకా నామినేటెడ్ పదవులకు ఇంకా రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాను. మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉదాహరణకి నేనే పార్టీలో పనిచేస్తున్నాను, నా భార్య ఇంట్లోనే ఉంటుంది. చాలామంది నాయకులు భార్యలు ఇళ్లలోనే ఉన్నా చాలామంది మహిళలు పార్టీ కోసం బయటకు వచ్చి పనిచేసే అంశం కారణం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఏ వేళ విశేషాన పార్టీని పెట్టారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగు వారికి భూమి మీద ఉన్నంత వరకు ఒంగోలు నగరంలో జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు, ప్రజా పక్షపాతి, నిగర్వి, శ్రీ మీ అందరి అభిమానాన్ని మెండుగా అందిపుచ్చుకున్నటువంటి మన జనార్దన్ రావు గారు. జనార్దన్ రావు గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే సూర్యుని ముందు మీకు తెలియంది ఏం లేదు. వారి తాత దగ్గర నుంచి దామచర్ల అనేటటువంటి కుటుంబానికి సేవ చేయటంలో వారే అని ప్రకాశం జిల్లానే కాదు, వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళ తాతగారు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ తాతగారి టైంలో నేను పనిచేయటం చైర్మన్గా కూడా చేశాను కాబట్టి తెలుసు. అంతతో ఆ యొక్క స్థాయికి అందుకోగలిగాడంటే దామచర్ల జనార్దన్ రావు గారు. ఇది వారు చాలా కోపం అంటూ నేను చూడలేదు ఆయనలో. ఏంటయ్యా బాబు ఇప్పుడైతే అంటమే తప్ప ఆయన ఎప్పుడు అందరినీ దరిచేస్తుంటారు. ఆయన అభివృద్ధి కాముకుడు అంటారు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఒక విధంగా నా వయసు రీత్యా ఎందుకులే అనేసి ఒక్కోసారి విరామం పొందుతాం అనుకుంటుంటాను. కానీ జనార్దన్ గారు ఇచ్చే గౌరవం, జనార్దన్ గారి నియోజకవర్గంలో మీరు కార్యకర్త ఇచ్చేటటువంటి గౌరవం, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తారు.
అటువంటి ఆలోచన ఉన్నవారు అయితేనే ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలని ప్రజలకు వెళ్ళడం, తద్వారా పార్టీ బలోపేతానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తామన్నా. ఒకే ఒక ప్రతిపాదన చేసి సెలవు తీసుకుంటాం. గత 1.5 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రామచంద్ర జనార్దన్ గారికి ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే విషయం ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి రాబోయే 2 సంవత్సరాల్లో ఎవరు ఈ పార్టీని నడిపిస్తారని భావిస్తే, ఎవరు ఈ కమిటీలో ఉంటే బాగుంటుందని భావిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసే అవకాశాన్ని ఏకగ్రీవంగా మనందరూ ఇవ్వాలని చెప్పేసి పట్టణాన్ని నగర స్థాయికి తీసుకెళ్లి నగర అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారిని చరిత్రలో కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చేటటువంటి నాయకత్వం బలంగా వారు చేసినటువంటి అంకిత భావాన్ని కానీ, అభివృద్ధిని కానీ, వారి నిబద్ధతను కానీ మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నాయకత్వం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రెండో అంశం, ఎవరి 10 మందిని ఆశిస్తాం పదవులు, ఆ ఒక్కరిని ఎంపిక చేసినప్పుడు మిగతా 9 మంది కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఎంపిక చేసిన వ్యక్తిని నిలబడమే మన పార్టీ ముందు మొదటి పెట్టాలని తెలియజేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను, తెలుసుకోవాలని. ఈ అంకితం, ఈ అకుంఠిత దీక్ష మనందరంతో ఉన్నటువంటి ఐక్యమత్యమే మనకు ఎప్పుడైనా జనార్దన్ గారికి ఇవ్వగలిగేటటువంటి కార్యకర్తల బలం ఏంటంటే నేను చెప్పిన ఈ అంశాలే. కాబట్టి సహృదయంతో పదవులు వచ్చిన వారిని అభినందించి మనం కూడా తరువాత మన పదవి కోసం మనకు ఎప్పుడైతే అవకాశం వస్తుందో అని చెప్పి ఎదురు చూసి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు ముందుకు రావాలని నుంచి 14 ముందు ఆయన ఉన్నాడు, 14 అంతా కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. మొన్న అపోజిషన్లో అంతా కూడా ఆయన ఉన్నాడు. తిరుపతిలో ఉన్నా కూడా ఒక పార్టీ, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతితో ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాలకు కూడా ఆ వయసులో కూడా ఆయన వచ్చి ప్రతి ఒక్క విషయంలో మనతో పాటు ఉండి నడిపిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా ఈరోజు మన రాజా మాస్టర్ గారు కూడా మనందరికీ తెలుసు. ఆయన అదివరకు ఒక కాలేజీ గుర్తులో నడుపుతా కూడా పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే దానికి కందుకూరులో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎన్నో నెలలు పొద్దున్నే వచ్చామా, మన రాత్రి ఇంటికి వెళ్ళామా అనే విధంగా కొన్ని రాత్రులు అక్కడే పడుకొని ఎంతో మందికి 3-4 జిల్లాలు, చుట్టుపక్కల ఉండే జిల్లాలకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ పార్టీ కోసం నిరంతరంగా కష్టపడే మన రాఘవ మాస్టర్ గారు. ఆయన మన దృష్టిలో మన ఇంకో టికెట్ కూడా దాదాపు ఫైనలైజ్ మూమెంట్లో వేరే ఈవెంట్స్ మీద క్యాస్ట్కి ఇవ్వాల్సి వచ్చి ఆయన టికెట్ ఇవ్వలేకపోయారు. అలాంటి మన రాజా మాస్టర్ గారికి, అదేవిధంగా మన కోటయ్య గారు, ఆయన ఎప్పటి నుంచో కూడా మా కుటుంబానికి దగ్గరగా ఉంటారు. ఎర్రగొండపాలెంలో ఎప్పుడు పోయినా కూడా పార్టీ అనే ఒక తపంతో ఉండే మన ఇప్పుడు ఏంటంటే మనకి పెద్ద బాధ్యత. మొన్న ఈ మధ్య ఈ సంవత్సరంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడల్లా చెప్పాం, అపోజిషన్లో ఉండేటప్పుడు మనం పోరాడతాం, కానీ గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మన బాధ్యత అంటే మనం ప్రజల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మన మీద పెట్టుకుంటారు. మనకి గవర్నమెంట్ ఉంది కదా, మాకు ఈ పనులు ఉంది అని చెప్పేసి ఆశలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం చేయాల్సిన పని, బాధ్యత మన మీద అపోజిషన్ కంటే ఇప్పుడు 2-3 రెట్లు పైన మనకు వస్తుంది. కాబట్టి ఆ బాధ్యతగా పనిచేసే వాళ్ళే మనం కమిటీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఏదో పెట్టాము ఉన్నాం, లేకపోతే ఆ కమిటీలో ఎవరైతే పనిచేసారో కూడా నాకు అన్నీ తెలుసు. ఈరోజు కూడా కమిటీలలో ఉండేవాళ్ళు మాత్రం దానికి కొంత టైం స్పెండ్ చేసేవాళ్ళు. దాంట్లో కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, కొంతమంది ఏదో విధంగా పక్క ఊరికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా కూడా పార్టీకి కొంత టైం స్పెండ్ చేసి నాకు ఇచ్చిన బాధ్యత మనం ఏం చేసామనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఏదో ఇలా పదవులు అనేది నేర్పించుకోవడం, పదవులు ప్రతి ఒక్కరికి కావాలి.
పదవి తీసుకునేది కాదు, పదవితో పాటు దాన్ని మనం ఏం చేసామనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి పదవితో పాటు దీనికి ఏం కావాలి, మనం ఏం చేయాలి, పార్టీ ఫోన్ చేసింది, ఒక మీటింగ్ ఉందనగానే మనం ఖచ్చితంగా ఆ రోజు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏముందిలే ఇంకో పనికి వెళ్దామని అని చెప్పే పరిస్థితులు వస్తాయి. మొన్న ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టారు ఎక్కడ, నిన్న 2 days బ్యాక్ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పార్టీ మీద అధికారులతో అందరితో పెట్టారు. పెడితే మేము అందరం వెళ్ళాం. మన రామచంద్ర గౌడ్ ఆ మీటింగ్కి ఎక్కొట్టాడు. ఏం చేయాలి, ఆయన స్టేట్ డైరెక్టర్గా, స్టేట్లో వేసే మన గవర్నమెంట్ డైరెక్టర్గా అతనికి పోస్ట్ ఇచ్చారు. గౌడ సంఘాలకి డైరెక్టర్గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను అడిగా, నేను ఆయనతో పాటు సుబ్బారావు వస్తే సుబ్బారావు అడిగా, ఏడు గౌరవాలని ఎవరికి ఇక్కడ వచ్చేటప్పుడు అందరికీ కూడా భోజనాలు చెప్పించాం. మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది కాదు, మీరేం చిన్నపిల్లలు కాదు, అందరూ కూడా అనుభవం ఉండేవాళ్ళు, అందరూ కూడా పార్టీ అంటే ఒక కమిట్మెంట్, పార్టీ కోసం కష్టపడే మనసుతో ఉండేవాళ్ళు. కాబట్టి అందరూ భోజనం చేసి ఎమ్మెల్యే మళ్ళా ఒకసారి అసెంబ్లీ అయ్యి, మీరు మహిళలు అయితే మీరందరూ కూడా కూర్చొని కమిటీ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఇదివరకు మన సునీత ఉండింది, అదేవిధంగా పావని ఉండింది, మళ్ళా అమ్మాయి అది పార్లమెంట్గా ఉండింది. ఈరోజు పార్లమెంట్ ఏం లేదు కాబట్టి ఈ కమిటీలు ఏమేమి ఉన్నాయో దాని ప్రకారంగా మీరు అందరూ కూడా కూర్చొని ఈక్వల్గా ఎవరో చేస్తారనేది మీరు రాసి ఇవ్వండి. అదేవిధంగా మిగతా వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసిన తర్వాత మన శివరాజు రాంబాబు, శశిభూషణు, రామచంద్ర గౌడు, వెంకటేశ్వర్లు, పల్లపూడి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళు 6 వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఫోన్ చేసిన తర్వాత మీరు ఎవరైతే టౌన్ ప్రెసిడెంట్గా ఉండాలని ఆలోచన ఉందో మీరు ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, మైనార్టీ అవ్వచ్చు, ఈరోజు మహిళలు కూడా మీరు కూడా రాష్ట్రం చేస్తా ఉన్నా కూడా ఈ కమిటీకి ఇక్కడ ఉండే వాళ్ళకి పేపర్ అందజేయండి. మళ్ళా సాయంత్రం 6-7 గంటలకల్లా మొత్తం ఒకసారి చూసుకొని క్యాస్టిఫికేషన్ ప్రకారంగా మళ్ళీ అందరి సమక్షంలోనే దాన్ని అన్ని కూడా అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే నాకు 4 గంటలకు మన ఎస్పీ ఆఫీస్లో ప్రోగ్రామ్ ఉంది. మనకి డ్రగ్ దాని మీద ప్రోగ్రామ్ పెట్టాను, 1 hour 1.5 hour పడుతుంది. మేము పోయి మళ్ళీ అక్కడ వస్తాం. ఈలోపు మన వాళ్ళంతా కూడా దేనికి ఎంతమంది వచ్చారో చూసుకొని క్యాస్టిఫికేషన్ ప్రకారం పనిచేసే వాళ్ళు, సీరియస్గా పార్టీ యొక్క అభిమానంగా పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ కూడా మనం డిస్టర్బ్ చేసి కరెక్ట్గా 7 గంటలు 8 గంటలకి ఈరోజు ఈ కమిటీ మొత్తం కూడా మన అబ్జర్వర్ రాజా మాస్టర్ గారు అనౌన్స్ చేసి వాళ్ళు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు మళ్ళా తినేసి ఆపమంది ఎవరో ఫోన్ చేశారు అనుకోకుండా అందరూ కూడా కూర్చొని ఎవరో మీకు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరికి ఏం కావాలో మీరు రాసిస్తే దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఒంగోలు మండలం వేసాం, అదేవిధంగా కొత్తపట్నం మండలం వేసాం. దాంట్లో టౌన్ ఒకటి ఆ రోజు పెండింగ్ పడింది. టౌన్ కూడా మనం వార్డులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం. టౌన్ కమిటీ అదేవిధంగా హనుమంతగా చేసుకోగలిగితే పూర్తిగా మన కమిటీలన్నీ అయిపోతాయి. రేపు పార్లమెంట్ వేసేటప్పుడు అన్ని నియోజకవర్గాలతో మన వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి అందరం కూర్చొని ఉండే 15 మనకేమేమి వస్తాయి, వాళ్ళకి ఆ పక్క నియోజకవర్గానికి ఏమేమి వస్తాయి, దాన్ని కూడా ఆలోచించుకొని పార్లమెంట్ కమిటీ మళ్ళా వేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీంట్లో నేను మళ్ళా కూడా చెప్తున్నా, నేను ఎవరైతే బాగా కష్టపడ్డారో సీనియర్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేసిన అప్పుడే మనం 25 పేర్ల వరకు ఆల్రెడీ పంపించాం. దాంట్లో ప్రయారిటీ చైర్మన్ కావాలా,